మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాము. కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి, DIYs కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేశారా లేదా అడుగుదాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా అన్నా? సబ్స్క్రైబ్ చేసినావా అనే? అమ్మయ్యా. ఓకే, ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చల్ల బిల్లారగాయలు. ఇవి బజ్జీలు అనుకుంటే పొరబడినట్టే, వీటిని చల్ల బిల్లారగాయలు అంటారు. పాతకాలం రెసిపీ. ఇప్పుడైతే ప్రాసెస్ చూసిరండి, తర్వాత మేము ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాము. మా ఈ వాతావరణం అనేది ఎలా అనిపిస్తుంది మీకు అనేది కూడా ఒక కామెంట్ చేయండి. మేము ఇలా బంగ్లా పైన కుర్చీలు వేసుకొని అప్పుడప్పుడు ఇలా తినుకుంటూ వాతావరణాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాం అనమాట. మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చి మంచిగా బంగ్లా పైన కుర్చీలు వేసుకొని ఇలా తింటారు ఫ్యామిలీతో కలిసి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాము. ఒక 2 గ్లాసుల పుల్లటి మజ్జిగ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. 1 గ్లాసు బియ్యపిండి యూజ్ చేస్తాము. మజ్జిగని బాగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని 3 నిమిషాలు కలిపిన తర్వాత కారం 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. 1 స్పూన్ నూనె యాడ్ చేసుకొని ఇలా మసలేదాకా మసలబెట్టుకోవాలి. మసిలిన తర్వాత ఈ బియ్యపిండి 1 గ్లాస్ అని చెప్పిన కదా, అది యాడ్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఇది కలుపుతూ ఉండాలి. పిండి అనేది ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్కి నూనె రాసుకొని ఆ ప్లేట్లో తీసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలు కట్టుకోవాలన్నమాట. ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బాల్స్ని డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు చూడండి, ఒక 3 నిమిషాలు కదపకుండా ఉంచి 3 నిమిషాల తర్వాత అటు ఇటు మరలేసుకోవాలి. మన బిల్లార గాయలు అయితే రెడీ అయిపోయినాయి. చల్ల బిల్లార గాయలు. ఇలా చేశానో లేదో చాయ్ని తీసుకొని తింటూనే ఉన్నది, అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. టేస్ట్ చేయండి పిల్లలు. చాలా బాగుంది. మనం బియ్య పిండితో అట్లా వేసుకుంటాం కదా, అదే టేస్ట్ లో ఉంది. ఫ్రెండ్స్ మేము చేసినప్పుడు అయితే గరగర అంటుంది ఫ్రెండ్స్. నాకు కొరుకుతే మంచిగా కరకర ఉంటుంది కదా. ఇది సాస్ తోటి తినచ్చు, వితౌట్ సాస్ కూడా తినచ్చు అన్నట్టు. మేమైతే తింటున్నాం ఎందుకంటే చాలా బాగుంటుంది దాంతో. మీరు కూడా ఇంత మంచి వాతావరణంలో కొన్ని చేసేసుకొని మంచిగా కూర్చొని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఇష్టమైన ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.